ఇందాక మాస్క్ వేసుకున్న వ్యక్తి లేడీలా అనిపించింది. ఇంతకీ తను జంట లేడీనా? నన్ను కిడ్నాప్ చేసింది లేడీ కాదు, అతను జంటే. హాయ్ సిద్ధు. హాయ్ లోకి. సిద్ధు, కిడ్నాపర్ గురించి నందినిని కొన్ని డీటెయిల్స్ అడగాలి. నందిని ఎక్కడ? తను పైనే ఉంది, పద. నందిని, లోకి నీతో ఏదో మాట్లాడాలంట. నందిని, ఏంటి నందిని, ఏమైంది అలా ఉన్నావు? అబ్బే ఏం లేదు సిద్ధు. నందిని, లోకి ఏదో కిడ్నాపర్ గురించి అడగాలని వచ్చాడు. అవును నందిని, నీతో ఒక 2 minutes మాట్లాడాలి. చెప్పులోకి. ఏం లేదు నందిని, ఆ కిడ్నాపర్ నిన్ను కిడ్నాప్ చేశాడు. కానీ ఏ ఉద్దేశంతో నిన్ను కిడ్నాప్ చేశాడో అర్థం కావట్లేదు. ఆ కిడ్నాపర్ నిన్ను కిడ్నాప్ చేసిన తర్వాత తన డిమాండ్స్ ఏంటో, తను నిన్నెందుకు కిడ్నాప్ చేశాడో నీకేమైనా చెప్పాడా? లేదు లోకి, తను నన్ను ఎందుకు కిడ్నాప్ చేశాడో నాకేం చెప్పలేదు. పోనీ అట్లీస్ట్ ఆ కిడ్నాపర్ మొహం ఎలా ఉంటుందో చెప్పగలవా? చెప్పు నందిని, అతని మొహం చూసావా? లేదు లోకి, తన మొహాన్ని నేను చూడలేదు. అది కాదు నందిని, సరిగ్గా గుర్తు తెచ్చుకో. ఆ కిడ్నాపర్ లేడీలా నాకు అనిపించింది. నిన్ను సేవ్ చేసిన రోజు నేను అబ్జర్వ్ చేశాను. ఇన్ని రోజులు ఈ మాస్క్ పెట్టుకుని మమ్మల్ని భయపెట్టింది నువ్వా? కమాన్ నందిని, థింక్. ఆ కిడ్నాపర్ని చూస్తే నాకెందుకో అనుమానంగా ఉంది ఆ కిడ్నాపర్ లేడీ అని. చెప్పు నందిని, నిన్ను తను కిడ్నాప్ చేసినప్పుడు గాని, తనతో నువ్వు ఉన్నప్పుడు గాని ఆ మాస్క్ వెనక ఉన్నది ఎవరో నువ్వు అబ్జర్వ్ చేసావా? తను నిజంగా లేడీయేనా? లేదు లోకి, లేదు లోకి, ఆ కిడ్నాపర్ లేడీ కాదు. నన్ను కిడ్నాప్ చేసి రూమ్ లో బంధించింది ఒక మగవాడు. కానీ నేను అతని ఫేస్ చూడలేదు. ప్లీజ్, నాకు తెలిసింది నేను చెప్పాను. నన్ను ఇంకా ఇబ్బంది పెట్టకండి.
సారీ నందిని, ఏమనుకోకు. నేను ఒక పోలీసుని కదా, ప్రశ్నలు ఇలాగే ఉంటాయి. టేక్ కేర్. బాయ్. ఏంటజ్జీ, మీకైనా తెలియద్దా? విజయ్ మీరు చెప్పినట్టు చేస్తూ మీ చుట్టూ కుక్కలా తిరిగాడు, కానీ మీరు మా విజయ్ని అవమానించారు. ఇదేనా మీరు మా విజయ్కి ఇచ్చే ప్రతిఫలం? ఇదిగో సంధ్య, వాళ్ళెవరో విజయే కిడ్నాప్ చేశాడని క్రియేట్ చేశారు. అలా చేయటం వల్లే మేం విజయ్ను అనుమానించాల్సి వచ్చింది. ఎవరో క్రియేట్ చేస్తే మీరు అనుమానిస్తారా? అసలు మీ బుర్ర. అక్క, నాకు లేని బాధ నీకు అమ్మకి ఎందుకు? నా మీద కొన్ని అనుమానాలు ఉండడం వల్ల లోకి నన్ను ఇంటరాగేట్ చేస్తాడు, కొట్టాడు కూడా. దానికి నేనేం ఫీల్ అవ్వలేదు. నా మీద నిందలు వచ్చాయి. చివరికి నేను కనిపెట్టడం వల్ల ఈ ఇంటికి ఒక కొత్త శత్రువు ఉన్నాడని తెలిసింది. అదే నన్ను అరెస్ట్ చేయకుండా, ఇంట్రాగేషన్ చేయకుండా ఉంటే రోజు మేడంకి, లక్ష్మీ మేడంకి కొత్త ఎనిమిని నేను కనిపెట్టేవాన్నే కాదు. రోజుని వాడి బారి నుంచి విడిపించేవాడిని కూడా కాదు. ఒరే, ఇంతగా అవమానించిన వాళ్ళకి నువ్వు సలాం కొడుతున్నావు. నీకు సిగ్గుగా లేదా? అసలు నువ్వు నా కొడుకువేనా? అమ్మా, ఒకటి మాత్రం చెప్తున్నా విను. నాకు నీ మీద, అక్క మీద కంటే ఇదిగో భార్గవి గారు, లక్ష్మి గారు అంటే నాకు ఎక్కువ గౌరవం. వీళ్ళే నా ఆత్మీయులు. వాళ్ళు నన్ను ఎన్ని మాటలన్నా అది నాకు దీవెనలాగా పనిచేస్తాయి. దరిద్రుడా, నా కడుపును చెడబుట్టాడు. మర్చిపోయాను మేడం, నేను ఒక పని మీద వెళ్ళబోతున్నాను. నన్ను ఆశీర్వదించండి. తప్పకుండా ఆ పని నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రే విజయ్, ఏమిట్రా ఇదంతా? అమ్మా, నేను అర్జెంటుగా వెళ్ళాలి. మీకు చెప్పి వెళ్దామని వచ్చాను. వస్తాను. వస్తాను. పదండి. విజయ్, ఒరే విజయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి రా వెళ్ళిపోతున్నావు? నాకు అక్కడ చాలా పనులున్నాయమ్మా. నేనేమి ఖాళీగా కూర్చోలేదు. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్న లక్ష్యంతో వెళ్తున్నాను. నన్ను వెళ్ళనివ్వండి. అదృష్టం నా వైపు ఉంది కాబట్టి అక్కడున్న అసలు రోజు గురించి ఎవ్వరికీ తెలియలేదు. వెళ్తున్నాను. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. కథ ఎలా మలుపు తిప్పుతానో బాగా చూడండి. ఒక్కసారి రోజు మీద నేను తాళి కట్టాక మీ అందరివి కుక్క బతుకులే. నరకం అంటే ఏంటో మీకు చూపిస్తా. బంగారు సింహాసనంపై మా అక్కని, అమ్మని కూర్చోబెట్టి చక్రం తిప్పుతా. నేను కనిపించలేదని వీళ్ళు టెన్షన్ పడుతున్నట్టున్నారు. ఇప్పుడు ఏం చేయాలి?
విజయ్, ఏంటిది? ఎక్కడికి వెళ్ళిపోయావు? అసలు వెళ్తున్నానని ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు? చెప్పు విజయ్, ఎక్కడికి వెళ్ళావు? అలా చెప్పకుండా వెళ్ళిపోవడమేనా? ఇక్కడ మేమందరం ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? నందిని ప్లీజ్, నేను చెప్పేది విను. తర్వాత నువ్వు ఏ శిక్ష విధించినా భరిస్తాను. మీకెవ్వరికి చెప్పకుండా వెళ్ళినందుకు ఐఎమ్ సారీ. అసలు నేను మీకు ముందే వెళ్తున్నానని చెప్పాలి, కానీ గుడిలో మనం జరిపిస్తున్న పూజ ఆగడం నాకు ఇష్టం లేక మీకు చెప్పకుండా వెళ్ళిపోయాను. మా ఫ్రెండ్ కూతురికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఆ పాపకి 2 ఏళ్ళు. అర్జెంటుగా ఆపరేషన్కి 3 లక్షలు కావాల్సి వచ్చింది. అందుకే సిటీలో ఉన్న నా కార్ నమ్మేసి మా ఫ్రెండ్కి ఆ డబ్బు ఇచ్చాను. అంత మంచి పని చేసి ఎందుకు బాబు ఏదో తప్పు చేసిన వాళ్ళ తలదించుకున్నావు? మరి ఈ విషయం మాకు ముందే చెప్పొచ్చు కదా విజయ్. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టి అనవసరంగా మమ్మల్ని కంగారు పెట్టావు. నేను ఫోన్ చేద్దామని అనుకున్నాను, కానీ నా ఫోన్ కింద పడి పగిలిపోయింది. చూడు. సరే బాబు, ఏం జరిగినా అది మన మంచికే అనుకోవాలి. నందిని మిమ్మల్ని కోపడిందని తప్పుగా అనుకోవద్దు. పాపం తను మీకోసం చాలా టెన్షన్ పడింది. ఐఎమ్ సారీ నందిని, ఐఎమ్ రియలీ సారీ. ఇట్స్ ఓకే విజయ్, పర్వాలేదు. అమ్మయ్యా, వీళ్ళు నేను చెప్పిన కథని బాగా నమ్మేశారు. థ్యాంక్ గాడ్. సరే నందిని, నేను 1 గంట సేపట్లో వస్తాను. సరే. ఆ నందిని టెన్షన్ నుంచి చాలా తెలివిగా తప్పించుకున్నాను. అక్కడ జరిగిన విషయం ఇక్కడ తెలియకుండా జాగ్రత్త పడ్డాను. లేకపోతే నేను అన్ని విధాలుగా దొరికిపోయేవాడిని. అదృష్టం వెతుక్కుని రావాలంటారు, కానీ ఈ విషయంలో ఆ అదృష్టాన్ని నేను వెతికి మరీ తెచ్చుకుని దురదృష్టాన్ని పోగొట్టుకున్నాను. నో, ఇక లేట్ చేయడం మంచిది కాదు. రోజుని ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటే అంత మంచిది. వదలండి, నన్ను వదలండి. వదలండి, వదలండి. వదలు, వదలండి, 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 వదలు. వదలండి. ఎవరు నువ్వు? వీడు నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. దానితో నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోయాను. అందుకే వీడిని వదలను, వీడిని చంపేదాకా వదలను. వీడు నిన్ను పెళ్లి చేసుకోనంటే 10 మంది ముందు నిలదీయాలి. వీడి గురించి ఈ ఇంటి ముందు నిరాహార దీక్ష చేయాలి. నీ ప్రేమను దక్కించుకోవడానికి ప్రయత్నించాలి. కానీ నువ్వు రెండూ చేయలేదు. ఒక పిరికి దానిలా ఆత్మహత్య చేసుకుని చనిపోయావు. వీడే నన్ను ప్రేమించానంటూ మొదటిసారి నాతో చెప్పాడు. నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేస్తే ఏ అమ్మాయి అయినా ఏం చేస్తుంది? చంపేస్తుంది. అందుకే వీడిని వదలను, చంపేస్తాను.
నువ్వు ఇక్కడే ఉండు, అలాగే. నేను ఇప్పుడే వస్తాను. వెళ్ళి వాడిని ఇక్కడ లాక్కురండి. అలాగే స్వామి. అలాగే స్వామి. వీడు చచ్చాకే నా ఆత్మకి శాంతి. వదలండి, ఈ రోజు వీడిని నేను చంపేయాలి. వదలండి, 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 వదలండి. ఈ రోజు నేను వీడిని చంపేయాలి. వదలండి, వదలండి. చూడు, అతని శరీరం నుంచి బయటకు వచ్చాయి. నీ ఆత్మకు శాంతి చేకూరుస్తాను. వీడు చచ్చాకే నా ఆత్మకి శాంతి. నేను చెప్పేది వినవా? వినను, వినవా? విననే కాక వినను. ఇతనికి స్నానం చేయించి పెరుగన్నం పెట్టండి. తరువాత ఇతని కుటుంబానికి కౌరు పెట్టండి. అలాగే స్వామి. లేమ్మా, రండి. హర మహాదేవ శంభో శంకర. ఏంటమ్మా, ఏదైనా సమస్య? అవును స్వామి, నా మనవరాలి కోసమే నా దిగులంతా. తనెక్కడుందో, ఏం చేస్తుందో, ఎలాగైనా నా మనవరాల్ని నాకు కనిపించేలా చేయండి స్వామి.